హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే ఎవరికైతే రుణమాఫీ ఇంకా కంప్లీట్ కాలేదో వారందరికీ ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది. 2 లక్షల రూపాయల పైన రుణమాఫీ ఉన్నవారు ఏం చేయాలి, వారికి ఏ విధంగా రుణమాఫీ వస్తుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవడం జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా నా అన్ని వీడియోస్ని కూడా మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల టైంలోనే రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగానే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియ అనేది చేయడం జరిగింది. అయితే కొంతమంది సాంకేతిక కారణాల వల్ల, ఇంకొంతమంది ఆధార్ కార్డు, బ్యాంకు బుక్, అదేవిధంగా వ్యవసాయ భూమి, పట్టా భూమి పుస్తకంలో పేర్లు అనేది 3 సమానంగా లేకపోవడం వల్ల ఇలాంటి కొంతమందివి మాత్రం రుణమాఫీ ప్రక్రియ ఆగిపోయింది. వారికి రుణమాఫీ అనేది కాలేదు. అయితే అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం నుండి గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. అది ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్న వ్యక్తి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రం. ఈయన ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్లుండి 3 లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు. అయితే ఎవరైతే 2 లక్షల రుణమాఫీ కాకుండా ఈ 3 లక్షల మంది పెండింగ్లో ఉన్నారో వారికి ఎల్లుండి డబ్బులు వేస్తాము అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. పలు కారణాలతో రుణమాఫీ నిలిచిన 3 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నెల 30న డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. ఈ నెల 30 అంటే ఇది నవంబర్, ఈరోజు 29, అంటే రేపు 30 తారీఖు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతు బీమాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. మనం పండించిన వడ్లు మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ 2 లక్షల లోపు ఎవరికైతే రుణమాఫీ ప్రక్రియ కాలేదో ఉన్నటువంటి 3 లక్షల మందికి కూడా రేపు రుణమాఫీ ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అని మంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే 2 లక్షల పైన రుణం తీసుకున్నటువంటి వారికి కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది జరగలేదు. అయితే వారికి సంబంధించి చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన పని ఏంటి అంటే, వాళ్ళు చాలామంది రెన్యువల్స్ చేసుకోకపోవడం, అదేవిధంగా ఒక బ్యాంకులో లోన్ ఉన్నా కూడా రెండవ బ్యాంకులో లోన్ తీసుకొని అక్కడ రెన్యువల్ చేసుకోకుండా వదిలేయడం, ఒక దగ్గర రెన్యువల్ చేసుకొని ఇంకొక చోట రెన్యువల్ చేసుకోకపోవడం, ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల వారికి రుణమాఫీ అనేది కాలేదు. కాబట్టి 2 లక్షల పైన ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకొని ఉన్నారో వారికి రుణమాఫీ కావాలి అనుకుంటే మీరు ఒక చోట ఆ లోన్ని క్లోజ్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. లేదు అంటే రెండింటిలో రెన్యువల్ చేసుకొని మీరు ఎక్కువ మనీ ఎక్కడైతే లోన్ ఉంటుందో అక్కడికి రెన్యువల్ చేసుకున్నట్టుగా మీకు ఒక సర్టిఫికెట్ అనేది బ్యాంక్ అధికారులు ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినట్టయితే వీళ్ళు ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు, గవర్నమెంట్కి చేరే విధంగా చేస్తారు. ఆ తర్వాత మరొకసారి ఈ 2 లక్షల పైన ఉన్నటువంటి లోన్స్ వాళ్ళకి కూడా రుణమాఫీ ప్రక్రియ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.